అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మళ్ళీ నేను లగేజ్ ప్యాకింగ్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. లగేజ్ ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసాం, కానీ రూమ్ అయితే దొరకలేదు. ఇంకా ఎన్ని డేస్ పడుతుందో, ఎన్ని రోజులు తిరగాలో తెలీదు. అంటే మా బడ్జెట్లో మాకు కావాల్సిన రూమ్ అయితే దొరకట్లేదు అనమాట. అంటే మాకు నచ్చిన ఇల్లు అయితేనేమో రెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. చాలా అంటే 20+ అనమాట. 20,000 పర్ మంత్ అంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అయితే చాలా కష్టం కదా. మేమైతే 15 అయితే టార్గెట్ పెట్టుకున్నాము. 15 లోపు దొరికితే ఇంకా లక్ అనుకోవాలి. 15 అయితే ఇక మ్యాక్సిమం అనుకున్నాము. ఇంకా 15, 16 అయినా పర్లేదు అన్నట్టు చూస్తున్నాము, కానీ ఇంతవరకు అయితే మాకు కావాల్సిన ఇల్లు అయితే దొరకలేదు. ఇంకా దొరకపోయినా లగేజ్ అయితే ప్యాక్ చేసి అయితే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఒకేసారి రూమ్ షిఫ్టింగ్ ఏమైనా సడన్గా షిఫ్ట్ అవ్వాలి, అన్నీ దొరికేసాయి మనకి, ఇంకా టైం తక్కువ ఉంది అన్నప్పుడు షిఫ్టింగ్ అంటే కష్టం కదా. అందుకే రోజు కొంచెం కొంచెం అయితే సర్దుకుంటున్నాను, కొంచెం కొంచెం అనమాట. అంటే ఏదైతే యూజ్ అవుతుంది, డైలీ కావాల్సినవి ఏమైనా ఉన్నాయంటే అవి మాత్రం నేను పక్కన పెట్టేసుకొని ఎక్కువ వాడనివి అయితే అన్నీ ప్యాక్ చేసుకుంటున్నాను. అంటే ఒక్క రూము అన్నట్టుగా అయితే నేనేం పెట్టుకోలేదన్నమాట. కొంచెం దగ్గరలో ఉన్నాయి, ఇవి అవసరం లేదు ఇప్పట్లో, మనము వీటితో పని లేదు అనుకున్నవన్నీ అయితే ప్యాక్ చేస్తున్నాను. అంటే హాల్లో కొన్ని, కిచెన్లో కొన్ని, బెడ్రూమ్లో కొన్ని, అట్లా ప్యాక్ అయితే చేస్తున్నాను అనమాట. అన్నీ ఒకేసారి ప్యాక్ చేసుకుంటే ఏంటంటే మనకి కావాల్సినవి కావాలి అంటే ఎందులో ఏది ఉంటుందో తెలీదు, ఇంకా అవన్నీ తీయాల్సి వస్తుంది. కాబట్టి మనకి కంటికి కనిపించినవి, అది మనకు 1-2 మంత్స్ వరకు అవసరం ఉండదు అనుకున్నవి అయితే ఫస్ట్ అవి ప్యాక్ చేస్తున్నాను. తర్వాత కొంచెం కొంచెం ప్యాక్ చేసుకోవచ్చు కదా అనేసి ప్యాక్ చేస్తున్నాను. ఇంకా ఏంటంటే ప్యాక్ చేసిన వాటి మీద అయితే నేను కంపల్సరీగా నేమ్స్ అయితే మెన్షన్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే తర్వాతకి మనకు ఎందులో ఏముందో అనేది అంతగా గుర్తుండదు. ఏదైనా కావాలి అన్నప్పుడు మొత్తం అన్నీ ఓపెన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ముందే అయితే నేను షిప్పర్స్ మీద, ఇంకా కొన్ని బస్తాలు అయితే తీసుకొచ్చాను కదా, వాటి మీద అయితే నేను నేమ్స్తో అయితే మెన్షన్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 8 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 9th ఇయర్ అనుకుంటా. అంటే మాకు ఎంగేజ్మెంట్ అయిన నెక్స్ట్ డేనే నేనైతే ఈ రూము నచ్చేసి మా హస్బెండ్ అయితే అడ్వాన్స్ అయితే ఇచ్చేశారు. అంటే మ్యారేజ్ కాకముందే ఈ రూమ్ అయితే మేము తీసేసుకున్నాం అనమాట. అంటే దగ్గరలో ఉంది రోడ్డుకి, ఇంకా నా ఆఫీస్కి దగ్గర. ఆయన ఎప్పటి నుంచో ఉంటున్నాడు అనమాట ఆ కాలనీలో అని చెప్పేసి, అలవాటైన కాలనీ, ఇంకా కొంచెం క్లాసీగా ఉంటుంది, డిస్టర్బెన్స్ ఉండదు, ఎలాంటి ఇష్యూస్ ఉండవు. రోడ్డుకి దగ్గరలో ఏదైనా సరే కిందకి వెళ్తే అన్నీ దొరికే కాలనీ అనమాట. అందువల్ల అయితే మేము ఇంకా వేరే ఏవి చూడకుండా ఇట్లా టూలెట్ కనిపించింది, వెంటనే నచ్చేసి అడ్వాన్స్ అయితే ఇచ్చేసాడంట. అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత నాకైతే రూమ్ చూపించారు. అప్పుడు కొంచెం చీకటిగా ఉంది, ఇంకా చాలా పెద్దది, ఇంత పెద్ద ఇల్లు మనకు అవసరమా అన్నాను. కానీ ఇంకా రాను ఇల్లు పెద్ద కొద్దీ ఇంట్లో సామాన్లు కూడా పెరిగిపోయాయి అన్నమాట. అంటే రెగ్యులర్గా బయటకు వెళ్తుంటాము, డిమార్ట్కి, సూపర్ మార్కెట్కి అట్లా వెళ్తుంటాము. కిచెన్ సెట్లు ఏవో ఒకటి నచ్చుతాయి, అవి తెచ్చుకోవడం, ఇంట్లో పెట్టడం, లేదా డెకరేటివ్ పీస్ ఏదైనా నచ్చుతుంది తెచ్చుకోవడం, ఇంట్లో పెట్టుకోవడము, ఇంకా గిఫ్ట్స్ వస్తుంటాయి. అలాగా తెలియకుండానే సామాన్లు అయితే పెరిగిపోయాయి అన్నమాట. ఇప్పుడు అవన్నీ తీసి సర్దుతుంటే తెలుస్తుంది ఎన్ని సామాన్లు ఉన్నాయా ఇంట్లో అని. కాకపోతే అవన్నీ అవసరము, ఏది వేస్ట్గా కొన్నాము అన్నదైతే ఏది లేదనమాట. అన్నీ అవసరమయ్యే కొన్నాము, అంటే యూజ్లెస్గా ఇది ఎందుకు కొన్నాము అన్న వస్తువు అయితే ఒక్కటి కూడా లేదు, అన్నీ యూజ్ అవుతాయి. అంతేకాకుండా సిటీలో ఉంటున్నాం కాబట్టి సడన్గా మనకి ఏదైనా ప్రిపేర్ చేయాలన్నా, లేదా ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా మనకి ఎక్కువ క్వాంటిటీలో ఫుడ్ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనము మన విలేజ్లో లాగా అయితే పక్కింటికి పోయి గిన్నెలు తెచ్చి వండడము, ఇంకా గెస్ట్ వచ్చారనగానే టెంట్ హౌస్కి వెళ్ళి గిన్నెలు తెచ్చి వండుకోవడము, ఇట్లాగా అయితే ఉండదు. కాబట్టి మనము అన్నీ అయితే ముందే తెచ్చుకొని పెట్టుకుంటే బెటర్ అని చెప్పేసి మా మమ్మీ అయితే నాకు పెళ్ళైన కొత్తలో అన్ని సెట్లు, పెద్ద సైజు, చిన్న సైజు అన్నీ అనమాట, అన్ని గిన్నెల సెట్లు అయితే కొని పంపించింది. అప్పుడు ఏంటంటే పెళ్ళైన కొత్తలో కాబట్టి ఎక్కువ సామాన్లు లేవు, కొంచెం సామాన్లతో అయితే ఇంటికి వచ్చాము. ఇప్పుడైతే చాలా పెరిగిపోయాయి. ఇంకా బట్టలు అయితే చెప్పలేమన్నమాట, ఎందుకంటే ఆఫీసులకి వెళ్తుంటాము, స్కూల్స్కి వెళ్తాడు మా బాబు. కాబట్టి యూనిఫాము మొత్తం 6 days అయితే ఉండదు కదా. ఒక డే అయితే సివిల్ డ్రెస్ ఉంటుంది. సివిల్ డ్రెస్ అంటే మనకు నచ్చింది కూడా కాదు, మంత్లీ వాళ్ళకు ఒక కలర్ చెప్తారనమాట. అట్లాగా మనకి అవసరం ఉన్నా లేకపోయినా అన్నట్టుగా అన్ని బట్టలు అయితే కొనడము,
అలా స్టోర్ చేసుకొని పెట్టుకోవడం. అవి ఎక్కువయ్యాయి, గిన్నెలు ఎక్కువయ్యాయి, ఇంకా డెకరేటివ్ ఐటమ్స్ ఎక్కువయ్యాయి, ఫర్నిచర్ ఇవన్నీ ఇంకా తెలియకుండానే కొనేసాము. అలాగని చెప్పేసి ఏది యూజ్లెస్గా అయితే కొనలేదు, అన్నీ అవసరం పడుతున్నాయి, అన్నీ యూజ్ చేస్తున్నాము. మనకు పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఇట్లాగ ఏదైనా షేర్ చేసుకోవడము, వెళ్ళి అడగటము ఎట్లా అయితే నాకు తెలియదు, అలవాట్లేదు, నాకు మొహమాటం అనమాట. అందువల్ల నాకు ఏది అవసరం ఉన్నా నేను కొని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాను. ఎందుకంటే ఎప్పటికైనా ఒక వస్తువు మనకంటూ మన ఇంట్లో ఉంటే సరిపోతుంది కదా, ఇప్పుడు కాకపోయినా తర్వాత యూజ్ అవుతుంది. ఎవరినో అడగటం కోసము వాళ్ళ దగ్గర ఉంటుందో ఉండదో తెలియదు, ఒకవేళ వాళ్ళ దగ్గర కూడా లేకపోతే ఎక్కడికి వెళ్తాము, అదే కొని పెట్టుకుంటే సరిపోతుంది కదా అనేసి నేనైతే అన్నీ తెచ్చుకున్నాను. అంతేకాకుండా మా ఇంటికి అయితే రిలేటివ్స్ ఎలా వస్తారంటే నార్మల్ డేస్లో రారనమాట, వస్తే అందరు ఒక్కసారే వస్తారనమాట. ఇంకా మినిమం 10 మెంబర్స్ అయినా ఉంటారు, అట్లా ఉంటుందన్నమాట. వస్తే అట్లా వస్తారు చుట్టాలు, లేకపోతే ఎవరు రారు, ఎవరు పట్టించుకోరు, అలా ఉంటుంది. ఇంకా అలాంటి టైంలో అయితే మనకు పెద్ద క్వాంటిటీలో ఫుడ్ ప్రిపేర్ చేసే సెట్ అయితే కావాలి కదా, దానివల్ల అయితే నేను అన్నీ అయితే తెచ్చేసుకున్నాను. కానీ అవన్నీ సర్దుతుంటే అవన్నీ ఇప్పుడు మళ్ళీ ప్యాకింగ్ చేస్తుంటే కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ఏం చేస్తాము, తప్పదు కదా. ఈసారి మంచి ఇల్లు చూసుకొని షిఫ్ట్ అయ్యి ఇంకా మనం ఒకసారి అన్నీ అరేంజ్ చేసుకుంటే మళ్ళీ ఇంకా ఓన్ హౌస్ తీసుకునే వరకు మారకూడదని అయితే ఫిక్స్ అయ్యాము. అందువల్ల మంచి ఇంటి కోసము, అంటే వాస్తు ప్రకారము ఇంకా మాకు కలిసి వచ్చేది అన్ని రకాలుగా బాగుండే ఇల్లునైతే చూస్తున్నాము. ఎందుకంటే షిఫ్టింగ్ అనేది ఇంత పెద్ద ప్రాసెస్గా ఉంటుంది అన్నది నాకు తెలియదు అనమాట. అంటే నాకు మ్యారేజ్ కాకముందు మా మమ్మీ వాళ్ళు కూడా ఒక 2-3 ఇల్లులు అయితే షిఫ్ట్ అయ్యారు. ఇంకా ఎట్లా షిఫ్టింగ్, ప్యాకింగ్ ఇదంతా చేశారు, కానీ అదేది నాకు తెలియకపోయేది. అంటే ఇక మా మమ్మీ చేసేసుకునేది అనమాట. నా హెల్ప్ ఎప్పుడు తీసుకోలేదు, నేను ఎప్పుడు హెల్ప్ చేయలేదు. నేను స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి అన్నీ ప్యాక్ చేసి పెట్టేదనమాట. అలా నాకు కొంచెం కూడా పని తెలియకుండా అలా చూసుకున్నారు. కానీ ఇప్పుడు నేను ఓన్గా చేసుకుంటుంటే తెలుస్తుంది ఎంత పని ఉంటుందా అని. అంతేకాకుండా నేనేమి ఇంకా చిన్నపిల్లని కాదు, పెద్దగా అయిపోయానని కూడా అనిపిస్తుంది అనమాట. అంటే ఒక స్టేజ్కి వచ్చాను, నా పని నేను చేసుకోవాలి, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా చేసుకోవాలి అనే స్టేజ్కి అయితే వచ్చాను. కాబట్టి ఇంకా నాకు నేను ఓన్గా అయితే చేసుకుంటున్నాను. అంతేకాకుండా ఎవరైనా హెల్ప్ అడిగితే చేస్తారు, కానీ ఇంకా హెల్ప్ తీసుకునే అంత పెద్ద పని ఏం లేదు. ఇంకా తీసుకున్నా సరే ఎప్పటికీ మాట ఉండిపోతుంది, మేము వచ్చి చేసాము అన్నట్టుగా ఉండిపోతుంది. ఇందులో చేసేది కూడా ఏం లేదు, లేని దానికి వాళ్ళని ఎవరినో ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి నేనైతే ఎవరి హెల్ప్ కూడా తీసుకోవట్లేదు, నాకు నేనే ఓన్గా చేసుకుంటున్నాను. అందుకే ఒకేసారి ఎక్కువగా ఒక్క రోజులోనే ప్యాక్ చేయాలంటే కష్టం కాదు, కాబట్టి నేను కొంచెం కొంచెము ప్యాక్ చేసుకుంటూ ఉంటున్నాను. కాబట్టి నాకు అంతగా తెలియట్లేదు. అంటే ఇక డైలీ పనులు ఉంటాయి కదా, ఆ పనులన్నీ చేసుకుంటూ వాటితో పాటు ఈ పని కూడా చేస్తున్నాను కాబట్టి నాకు సెట్ అవుతుంది. ఇదిగో ఇలాగ గిన్నెలు అయితే వాష్ చేసే టైంలో ఇంకేదైనా ప్యాక్ చేసేవి ఉన్నాయో, లేకపోతే ఇంకా చాలా ఎప్పటి నుంచో వాడకుండా దుమ్ము పట్టి ఉన్నాయో అవన్నీ తీసేసి ఆ గిన్నెలు కడుగుతున్న టైంలోనే వీటిని కూడా క్లీన్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. అవి డ్రై అయిపోగానే వాటిని అయితే షిప్పర్లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నాను. అట్లా చేస్తుండడం వల్ల నాకు పెద్దగా పని చేస్తున్న ఫీలింగ్ అనిపించట్లేదు. అంతేకాకుండా కొంచెం ప్యాకింగ్ కూడా అయిపోతుంది కాబట్టి నాకు సరిపోతుంది అనమాట. వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం అయితే రావట్లేదు. ఇంకా ఇల్లు ఎక్కడ దొరుకుతుందో చూసుకోవాలి, ఇంకా ప్యాకర్స్ని మాట్లాడాలి. ప్యాకర్స్ని మాట్లాడితే మనకు ఇంకా మనతో కూడా అవసరం ఉండదన్నమాట, వాళ్ళే మొత్తం చూసుకుంటారు. మనం నించొని జాగ్రత్తగా తీసుకెళ్తున్నారా లేదా చూస్తే సరిపోతుంది అనమాట. మనం ఏమీ మోయాల్సిన అవసరం కూడా ఉండదు, మొత్తం వాళ్ళే చూసుకుంటారు. కాకపోతే కొంచెం అమౌంట్ అయితే పడుతుంది, కానీ ఇక తప్పదు కదా, మనం ఓన్గా చేసుకునే రోజులు ఎప్పుడో పోయాయి. ఒకప్పుడు అంటే ఏదైనా ఇల్లు షిఫ్ట్ అవ్వాలనుకున్నప్పుడు ఏంటంటే మన ఫ్యామిలీ మెంబర్సే వచ్చి సర్దేసి వెళ్ళేవాళ్ళు, కానీ ఇప్పుడు అంత ఓపికలు అంత ఎనర్జీలు ఎవరికి లేవు. కాబట్టి ఇక ప్యాకర్స్ వాళ్ళని మాట్లాడేసుకుంటే వాళ్ళే వచ్చి అన్నీ ప్యాక్ చేసి తీసుకెళ్ళి అక్కడ పెట్టి వెళ్ళిపోతారనమాట. మనకి పెద్దగా పని ఉండదు, ఇంకా అవన్నీ అన్ప్యాక్ చేసుకొని సర్దుకోవడమే మన పని. ఇంకా నేను ఇదే ప్లాన్ అయితే ఫాలో అవుదాం అనుకుంటున్నాను. అంటే అన్ప్యాక్ చేసి సర్దుకునే ప్రాసెస్ కూడా ఇలానే ఫాలో అయిపోతే సరిపోతుందని అనిపించింది. అంటే అన్నీ అన్ప్యాక్ చేయకుండా రోజు కొంచెం సర్దుకుంటుంటే మనకి అంత స్ట్రెస్గా అనిపించదు, పని కూడా అయిపోతుంది. ఇంకా వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదని చెప్పేసి
ఇలానే చేద్దాం అనుకుంటున్నాను. కానీ వీటన్నిటికంటే మెయిన్ టాస్క్ ఏంటంటే మాకు ఇల్లు దొరకాలి. అది కనుక మంచిది దొరికితే నాకు ఇంకా ఎనర్జీ వస్తుంది అనమాట. ఇంకా త్వరగా ప్యాక్ చేసుకోవడం అయితే చేయాలనిపిస్తుంది. ఎందుకంటే మనకి నచ్చింది దొరికింది అనుకో, మనం ఏ పని అయినా సరే కష్టంగా లేకుండా ఇష్టంగా చేస్తాం. కాబట్టి తొందరగా ఇల్లు అయితే దొరకాలి, చూస్తున్నాము. దొరకాలి, తక్కువ బడ్జెట్లో దొరకాలి, కొంచెం వెంటిలేషన్ ఉండి పిల్లలు ఆడుకునేలాగా ఉంటే చాలు. నాకు పెద్ద పెద్ద కోరికలు అయితే ఏం లేవు. అంటే పెద్ద హౌస్ కావాలి, ఇంకా కబోర్డ్స్ కావాలి, ఇంకా క్లాసీగా కావాలి, అలా అయితే ఏం లేవన్నమాట. మా బాబు ఆడుకోవడానికి కొంచెం ఎండ గాలి తగిలే ఇల్లు దొరికితే చాలు. ఎక్కువ రిక్వైర్మెంట్స్ అయితే ఏం లేవు. కాకపోతే అది కూడా కొంచెం బడ్జెట్లో వచ్చి మెయిన్ రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్ అలా వస్తే ఏంటంటే మా హస్బెండ్కి కూడా ఆఫీస్కి వెళ్ళడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. ఏదైనా అవసరం ఉన్నప్పుడు మేము కూడా బయటికి వెళ్ళి తెచ్చుకోవడానికి బాగుంటుంది. కాబట్టి అలాంటి ఇల్లునైతే చూస్తున్నాను. చూడాలి ఎక్కడ దొరుకుతుందో ఏమో. ఇంకా రోజు కొంచెం పనులు అయితే అయిపోతున్నాయి. ఈ మే ఎండింగ్ లోపు అన్నీ అయితే సెట్ చేసుకోవాలి. ఇదే అనమాట నా టార్గెట్. చూడాలి, ఇంకా మనం అనుకోగానే అన్నీ అయితే అవ్వవు కదా, కొంచెం అటు ఇటుగా అవుతాయి. సరే, ఈసారి నేను అనుకున్న టైంకి అవుతాయా, దానికంటే ముందు అవుతాయో చూడాలి. ఇంకా ఆల్మోస్ట్ మాకు ఇల్లు దొరికి ఇల్లు షిఫ్ట్ అయ్యే వరకు వీడియోస్ అన్నీ ఇలానే ఉంటాయి అన్నమాట. షిఫ్టింగ్ రిలేటెడ్వి ఇంకా కొన్ని డిఫరెంట్ ఏమైనా ట్రై చేస్తే అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే నేను ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న పనులు అయితే ఇవే కాబట్టి ఇవే అయితే వీడియో షూట్ చేసి అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా ఇవి కూడా పెట్టాలా, అవసరమా లేదా అని అనుకున్నాను. కానీ ఏమో ఎవరికొకరికి యూజ్ అవుతుంది కదా అనేసి అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా యూజ్ అనిపిస్తుందనంటే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అలానే నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.